హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ వచ్చేసి గోంగూరతో పులిహోర అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. గోంగూర మాకు హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ లాగైనా సరే, ఎప్పుడైనా సరే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. లంచ్ బాక్స్కి అయినా సరే ఇది బెస్ట్ ఆప్షన్. ఇక్కడ ఇది ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే 3 కట్టల వరకు గోంగూరని తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసేసి ఫ్యాన్ కింద ఒక 30 మినిట్స్ కోసం ఎండబెట్టుకోవాలి, ఆరబెట్టుకోవాలి. వాటర్ అంతా తడంతా ఆరిపోయే వరకు పెట్టేసుకొని తీసుకోవాలి. అలా తీసుకున్న గోంగూరని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని కడాయి తీసుకొని కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అందులోకి మేము ఆరబెట్టి తీసుకున్న గోంగూరని అందులో యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసేసుకొని కవర్ చేసేసి 3 to 4 మినిట్స్ కోసం మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. గోంగూరని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగు పట్టకుండా. మళ్ళీ కవర్ చేసేసి అవి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. బాగా సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు మేము ఏదైనా స్పాచులాతో కానివ్వండి, లేకపోతే గరిటెతో అయినా సరే ఇలాగా చూపిస్తున్నట్లుగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి. ఇందులోనే అది గోంగూర అంతా కూడాను మెత్తగా మ్యాష్ అయిపోతుంది. ఇలా మ్యాష్ చేసుకోవడం వల్ల గ్రైండ్ చేయాల్సిన పని ఉండదండి. మ్యాష్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి, పసుపు వేసుకున్న తర్వాత అది కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఇందులోకి మాకు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిపేసుకొని ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు మేము బాగా మగ్గించుకోవాలి. ఇందులోనే కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కంటిన్యూస్గా కలుపుతూ ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. అలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి ఉడికించుకున్న రైస్ని తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 300 గ్రామ్స్ వరకు రైస్ని ఉడికించుకుని తీసుకున్నానండి. ఉడికించుకున్న దాంట్లోకి మేము రెడీ చేసి పెట్టుకున్న గోంగూర మిక్స్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని సైడ్స్ నుంచి స్లోగా కలుపుకోవాలండి. అన్నంకి మొత్తం పట్టేలాగా. ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని ఇందులోకి 2 నిమ్మకాయల్ని రసం వేసుకోవాలండి. నిమ్మకాయ రసం వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది, ఎన్హాన్స్ అవుతుంది. అలాగే సాల్ట్ కూడా చెక్ చేసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని తాలింపుని ప్రిపేర్ చేసుకుందామండి. తాలింపు వేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందులోకి చేతి నిండుగా పల్లీల్ని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల చనాదాల్, 2 టేబుల్ స్పూన్ల వరకు మినపగుళ్ళు వేసుకోవాలి. వాటితో పాటు చేతి నిండుగా క్యాష్యూ నట్స్ని యాడ్ చేస్తున్నాను. క్యాష్యూ నట్స్, పల్లీలు ఇవి తినేటప్పుడు అయితే పులిహోరలో టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవన్నీ వేసేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న ఈ పప్పులన్నింటినీ కూడాను పులిహోరలోకి వేసేసుకోవాలి. ఆయిల్ అయితే ఇంకా అవసరం ఉండదండి. అవసరం అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే కొన్ని పెరుగు, మిర్చిని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. పులిహోరతో ఈ మిర్చి కాంబినేషన్ అయితే చాలా బాగుంటాయి. ఫ్రై చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 6 వరకు ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసేసి ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. వాటితో పాటు లాస్ట్లో కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ తాలింపుని పులిహోరలోకి కలిపేసుకోవాలండి. వేసేసుకొని పులిహోరలోకి అంతా కూడా పట్టేలాగా, తాలింపు అంతా కూడా పట్టేలాగా కలుపుకోవాలి. చక్కగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఆ గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇది లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఏ టైంలో అయినా సరే చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి అయినా సరే చాలా బాగుంటుందండి. గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసి సర్వ్ చేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు, పెద్దవాళ్ళు అందరికీ చాలా బాగా నచ్చుతుంది.
పెరుగు మిర్చితో సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. పెరుగు మిర్చి లేదా బజ్జీతో అయినా సరే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.